బెల్లంపల్లి దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అడక్ కమిటీ ఎన్నుకున్నట్లు తెలిపిన నాయకులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దళిత సంఘాల ఐక్యవేదిక అడక్ కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆదివారం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు 5గురితో కమిటీని ఎన్నుకున్నారు. అడక్ కమిటీ సభ్యులుగా డిఆర్ శ్రీధర్, గుడిసెల శ్రీహరి, కుంబాల రాజేష్, దుర్గం గోపాల్, రత్న మైలయ్య, బుర్సా గోపాల్ ను నియామకం చేశారు. పాత కమిటీని రద్దు చేస్తున్నట్లు నాయకులు ఆదివారం మధ్యాహ్నం 3:30 సమయంలో ప్రకటించారు. ఈ రోజు దళిత సంఘాల ఐక్యవేదిక సమావేశానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీనికి అనేకమైన రుసుగులో ఉండే రుసులన్నింటి కూడా తీసేసి నూతన నిర్మాణ కమిటీ ఏర్పాటు చేయడానికి అదే సమయంలో 3 లక్షల అప్పులు కూడా తేలింది. ఈ అప్పులు వడ్డీలు ఇవన్నీ చూసుకుంటూనే నూతన నిర్మాణం చేయడానికి ఐదుగురిని కన్నులు వేసేసినాము. కన్నులు తప్పకుండా తీసుకొని ఈ వస్తువులను తిరిగి వాళ్ళని తిరిగేసి కూడా తెలంగాణ పోగు చేసి 3 కులాలు 3 పార్టీలు అన్నింటినీ కూడా సమీకరించుకొని నూతన నిర్మాణం చేసి ఏదైతే అప్పు తీసుకొచ్చి పెట్టిండో రాజ్యం కూడా పది కూడా అప్పచెప్పిన అవసరం మన మీద ఉన్నది. అదేవిధంగా రాజనాథ్ కూడా కష్టపడ్డ కాబట్టి రాజనాథ్ కూడా మనకు కన్ను చేసే అవసరం ఉన్నది. మనందరూ కూడా ఒక తల్లి బిడ్డలం కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉండి అందరూ కూడా నూతన నిర్మాణం కోసం రాజును సహకరించాలి, తర్వాత రాజు కూడా సహకరించాలి. అందరం కూడా ఏదో సహకరించుకొని అందరూ ముందు వాళ్ళకి మనం చేస్తాం.